జై తెలంగాణ. ఇవాళ రేవంత్ రెడ్డి అంటా ఉండు కేసీఆర్ గారి ఆనవాళ్ళు తీసేస్తూ ఉండు. మీరు కూర్చున్న కుర్చీ సీటు కూడా సెక్రటరియట్ కేసీఆర్ గారి ఆనవాళ్ళే. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక ఉద్యమ పోరాట వీరుడు, దశాబ్దాల కళలు నెరవేర్చిన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద కక్ష సాధింపు, వేధింపులు, అడ్డగోలుగా మాటలు మాట్లాడుకుంటా కేసీఆర్ గారి నిందలు చేస్తూ ఉన్నారు ఈ దొంగ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి. ఆ వ్యక్తే లేకపోతే మీకు ఈ పదవులు ఎక్కడ ఇవ్వాల? మీ మొక్కలకి ఏనాడన్నా ఉద్యమ పోరాటం చేసారా? పోరాటంలో అయినా పాల్గొన్నారా? ఉద్యమ పోరాటం చేసే మొగాలేనా మీ ఇవాళ మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? ఏ బీజేపీ నాయకుడు, ఏ కాంగ్రెస్ నాయకుడు అన్న పోరాటం చేశారా తెలంగాణ గురించి? మీరు తెలంగాణ మనుషులు అయితే కదా, తెలంగాణలో కొడితే కదా, తెలంగాణలో పుట్టలే కాబట్టే రేవంత్ రెడ్డి మొన్న సెక్రటరియట్లో తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ బొమ్మను పెట్టిండు. కాంగ్రెస్ బొమ్మను పెట్టినప్పుడే అర్థమైంది మీరు తెలంగాణ పుట్టలేదని. తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ బొమ్మను పెట్టినాం. అయ్యారు అన్నం పెట్టిన తల్లిని, భూతల్లిని, భరతమాతని మార్చేస్తారు ఎవరైనా? తెలంగాణ తల్లినే మార్చేసినామంటే ఎంత దుర్మార్గమైన పాలన మీ కాంగ్రెస్ ప్రభుత్వంది. నువ్వు ఈడ లక్షల కోట్ల స్కాములు చేసుకుంటా, ఫుట్బాల్, బ్యాట్ బాల్ ఆడుకుంటా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఆడ కూర్చున్న మీ సోనియా గాంధీ అమ్మ ఆడికించి నడుస్తున్నావు, ఆట ఆడుతున్నావు అనుకుంటున్నామేమో. తెలంగాణ గల్లీ గల్లీ కదిలించి ఢిల్లీని వణికించిన రోజులు గుర్తు చేసుకోకసారి. మా కేసీఆర్ గారి పోరాటంలో గల్లీ గల్లీ కదిలించి ఢిల్లీని వణికించి, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన మా మహానుభావుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణని ఒక నంబర్ 1 పొజిషన్లో నిలబెడితే మీరు ఇలా తెలంగాణని ఆగం చేస్తూ ఉన్నారు. ఇదేనా మీ చేతగాని పాలన, కాంగ్రెస్ పాలన? ఇచ్చిన హామీలు అడుగుతూ ఉంటే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సిట్లని, బొట్లని. సరే, ఆ కేసులకి, ఈ అరెస్టులకి ఎవరు భయపడటం లేరు ఇక్కడ. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి మేము కొట్లాడతాం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా అడుగున నిలదీస్తాం. తెలంగాణకి ఏం చేసిండు అంటాడు ఈ రేవంత్ రెడ్డి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం 125 అడుగుల విగ్రహం కట్టించారు హైదరాబాద్లో. అమరవీరుల స్తూపం కట్టించారు, సచివాలయం కట్టించారు, ఐటీ కట్టించిండు ఐటీ జాబర్లకి. ఇలా న్యూయార్క్ సిటీ చేసిండు. తెలంగాణలో ఇవాళ రైతులకి లక్షల ఎకరాల నీళ్లు అందుతూ ఉన్నాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి భారతదేశంలో ఏ స్టేట్లో ఏ సీఎం పెట్టలే రైతు బంధు స్కీమ్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు పెట్టిండ్రు. రైతు బంధు పెట్టిండు. రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. గురుకుల పాఠశాలలు, రైతు బీమా తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. అసలు పెన్షన్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళ పథకం ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం.
మిషన్ భగీరథ తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, మిషన్ కాకతీయ తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ కిట్స్ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా తెలంగాణను నంబర్ 1 పొజిషన్లో నిలబెడితే వెనుకబడడానికి ఆలోచిస్తూ ఉంది ఈ దుర్మార్గమైన దొంగ కాంగ్రెస్ పార్టీ. దొంగ మాటలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మదలుచుకోలేరు. తెలంగాణ రాష్ట్ర ప్రజలే మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మేమే గెలుస్తాం. 2028లో తెలంగాణకి మళ్ళా మా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయిపోయిన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తెలియజేస్తూ ఉన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్.